అధ్యక్ష ముందు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, అభినందనలు. మీ గురించి ఇక్కడ తెలవని వాళ్ళు ఎవరూ లేరు, అందరికీ తెలుసు. నాకు కూడా దాదాపు 42 ఏళ్ల నుంచి అతీతంగా, రాజకీయాలకి అన్నిటికీ అతీతంగా మనం స్నేహంగా ఉన్నాం. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారు, మీరు ఎలా మాట్లాడతారు, కానీ మీ స్నేహభావం, మీరు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటాం, అలాగే నిష్కర్షగా నిర్మోహంగా మాట్లాడతాం, మోస్ట్ డిపెండబుల్ పర్సన్గా మీరు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళ మీ మీద చాలా చాలా పెద్ద గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ సభలో ఎన్నికైన వాళ్ళు స్వాతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళు 2 ఉన్నారు, వరదరాజు రెడ్డి గారు, బుచ్చి చౌదరి గారు. కానీ వాళ్ళకు కూడా స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలియదు. కానీ మొన్న జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాతంత్రం ఎలా జరిగింది, ఎలా తెచ్చుకున్నారనే దానికి ఒక రుజువు మొన్న జరిగిన ఎలక్షన్. స్వాతంత్ర పోరాటం ఏం జరిగిందో తెలియదు, మొన్న ప్రజలు ఆ రకంగా తీర్పిచ్చారు ఎన్డీఏకి. మళ్ళా ఈ గాడి తప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే గాడిలో పెట్టగలరనే నమ్మకంతో ప్రజలు ఇచ్చారు. దీనికి ఈ జరిగినట్లో శాసనసభలో జరిగిన అకృత్యాలు, భాష, రాజకీయాలంటే అసహ్యం వేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడిన భాష, ఇలా ఉంటారా ఎమ్మెల్యేలు? ప్రజలు బుద్ధి చెప్పారు. అమాయకులు అనుకోమాకండి, అవసరం వచ్చినప్పుడు చెప్తారు. అలాగే ఎంత పక్షపాత ధోరణి ఇక్కడ జరిగే, వాళ్ళకి ఏ ఛానల్స్ అయితే ఆ ఛానల్స్లోనే పెడతాం. అలాగే గౌరవ ప్రతిపక్ష నాయకుడిని ఎంత అవమానంగా, అంటే ఆయన తలదించి కూర్చుంటే, అంటే మనం చేస్తాన్ని మంచి అనుకున్నారు. అందుకని మీ మీద దానివల్ల మనం కూడా కొన్ని తప్పులు చేశాం. తప్పులంటే విధానాలు మార్చుకోవాల్సింది. నేను నిజంగానే 70 ఏళ్ళ వయసు నిండిందని 2018లో నేను ప్రత్యక్ష రాజకీయాలకి నేను ఇంకా విరమించుకుంటానని ప్రకటించాను. కానీ ఇవన్నీ చూసిన తర్వాత మనసు, నా వంతు పాత్ర నేనేం పోషిస్తున్నాను అని అసలు ఇంకా దీనికన్నా ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవటం కన్నా ఈ రాష్ట్రానికి ఇంకేమీ లేదు అని మళ్ళా రావాల్సి వచ్చింది. నేను శాసనసభలో అన్న మాట తప్పాల్సి వచ్చింది. నేను మీకు కోరేది ఏంటంటే, ఇవాళ ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన మీద. అందుకని అర్థవంతమైన చర్చలు జరిగి ఈ శాసనసభ ద్వారా మళ్ళా అట్లాంటి చీకటి రోజులు రాకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. తప్పకుండా మీకు మేము అందరం సహకరిస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు రఘురామరాజు గారు.